Sunsalite Refined Sunflower Oil Snacks. హాయ్ హలో వెల్కమ్ టు సన్సలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్. ఇవాళ నేను మీ అందరికీ ఒక చక్కటి వెస్ట్ బెంగాల్ స్నాక్ ని పరిచయం చేయడానికి రెడీ అయిపోయాను. వెస్ట్ బెంగాల్ అనగానే మీరు ఫిష్ తోని ఏదో స్నాక్ ఐటమో లేదంటే చక్కటి రసగుల్లాసో ప్రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. కాదు, వెజిటేరియన్స్ అందరూ ఇష్టపడే దాల్ కచోరీని ఇవాళ నేను మీకు నేర్పించబోతున్నాను. మరి దాల్ కచోరీకి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దాల్ కచోరీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి పొరకలు, నిమ్మకాయ పచ్చడి, పచ్చిమిర్చి, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, నూనె, కొత్తిమీర. దాల్ కచోరీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. పాన్ పెట్టేసుకుని ఫస్ట్ ఆయిల్ కొద్దిగా, ఓకే, ఈ ఆయిల్ సరిపోతుందండి. సో ఫస్ట్ మనం ఆనియన్స్ ని వేయించుకుందాం. సో ఏ వంటలో అయినా కానీ ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేయకపోతే ఆ టేస్ట్ సరిగా రాదు. సో అందుకోసం అని చెప్పి చాలా వంటల్లో మనం ఆనియన్స్ యూజ్ చేస్తాం. సో దాల్ కచోరీలో కూడా ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ని వేయించుకుందాం. ఇలా ఈ ఆనియన్స్ ని చక్కగా వేయించుకోవాలి. సో ఇవి వేగిన వెంటనే మనం నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన వెంటనే నెక్స్ట్ మనం నిమ్మకాయ పచ్చడి. ఈ రెసిపీకి అది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో నిమ్మకాయ పచ్చడి ఏంటి, ఇందులో యాడ్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో నిమ్మకాయ పచ్చడి ఒక హాఫ్, అంటే లైక్ ఒక 2 నిమ్మకాయలు వచ్చేలాగా సరిపోతుంది. దాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. చక్కగా కలిపేసుకోవాలండి. సో దట్ ఆనియన్స్ చిల్లీస్కి ఈ నిమ్మకాయ పచ్చడి ప్రాపర్గా పట్టేలాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి పొరకల్ని ఇలా చాప్ చేసుకున్నాం చక్కగా. సో ఇవి యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా ఒక ½ టీ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ జీలకర్ర పొడి కొద్దిగా, ఇది కూడా ఒక ½ టీ స్పూన్. అండ్ ఫైనలీ కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ మనకి నిమ్మకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ లైట్గా యాడ్ చేద్దాం, ఒక చిటికేడు. ఓకే, సో వీటిని ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. సో ఇదంతా ఫ్రై అయిపోయింది కదండి. నెక్స్ట్ మన అనదర్ మేజర్ ఇంగ్రీడియంట్ శనగపప్పు మనం యాడ్ చేసుకుంటున్నాం. సో శనగపప్పుని ఉడికించుకొని ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాం అన్నమాట. మరీ ఎక్కువ పౌడర్ ఆర్ పేస్ట్ లాగా కూడా చేసుకోకూడదు, ఇలా నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. సో దాల్ కచోరీ అన్నాం కాబట్టి ఈ దాల్ని ఇలా వేసుకుంటున్నాం. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారో ఆ దాల్ కచోరీ కలర్ మొత్తం కూడా మన వంటలో కనిపిస్తుంది కదా. మరీ ఎక్కువ టైం ఏమీ అక్కర్లేదు, బట్ ఒక 30 సెకండ్స్ అలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇది చూస్తుంటే డైరెక్ట్గా నాకు ఇలానే తినేయాలనిపిస్తుంది, బట్ నో, అలా తినేస్తే మీకు దాల్ కచోరీ నేను నేర్పించలేను కదా. అందుకనే మిక్స్ చేసి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఫైనలీ మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం, మీకు కావాల్సినంత మీ టేస్ట్కి. అండ్ దీన్ని ప్రాపర్గా వేయించేసుకోవాలండి. సో ఇది ప్రాపర్గా వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను ముందుగా మీకు చెప్పినట్టుగానే డిష్ అవుట్ చేసేసుకుందాం.
చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదూ. yellow, green, ఆనియన్స్, ఆ వేగిన నిమ్మకాయ, సో మచ్. సో ఇలా దీన్ని మనం బౌల్లోకి తీసేసుకున్నాం కదా. దీన్ని ఒక 2 minutes చల్లారనివ్వాలి, ఎందుకంటే చల్లబడిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రొసీజర్ ఉందన్నమాట. సో కంగారు పడి అప్పుడే చేతులు పెట్టేయకండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. కడాయి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్. సో ఆయిల్ వేసేసుకున్నాం కదండి కడాయిలో. నెక్స్ట్ ఒక చిన్న ప్రాసెస్ ఉంది. మనం మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడే ఉప్పు అండ్ కొంచెం నూనె వేసి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 hour పాటు దీన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీయాలి. తీసుకొని కచోరీస్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పూరీకి మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఇలా రౌండ్గా చేసేసుకొని దీన్ని ఇలా ఒక చిన్న బౌల్స్ లాగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో శనగపప్పు మిశ్రమం, అది ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకొని చక్కగా ఇలా మళ్ళీ దీన్ని ప్రెస్ చేసుకోవాలి. కచోరీస్ లాగా ప్రిపేర్ అయిపోయాయి కదండి. ఇలా 1 after 1 కచోరీస్ని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వాటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో 1 after 1 ఇలా ఆయిల్లో వేసేసుకుందాం. మనం ఒక్కొక్కటి మనం వేయించుకుంటూ వెళ్దాం. సో ఆ క్రిస్పీ క్రంచీ టెక్స్చర్ ఆల్రెడీ నాకు కనిపిస్తుంది. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వైపు. సో ఇలా ఈ దాల్ కచోరీస్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. సో ప్రాపర్గా ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరి ఈ దాల్ కచోరీస్ దేంతోని బాగుంటుంది కాంబినేషన్ అనుకున్నట్లయితే కొంతమంది టొమాటో కేచప్తో తీసుకుంటారు. ఇవాళ మాత్రం నేను బెంగాల్ స్వీట్ అని ప్రాపర్గా మెన్షన్ చేశాను కాబట్టి స్వీట్ చట్నీతోనే దీన్ని సర్వ్ చేయబోతున్నాను. సో చక్కగా నేను అన్ని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా. నెక్స్ట్ నేను దీన్ని గార్నిష్ చేసుకోబోతున్నాను. మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో మన గార్నిష్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. చక్కగా నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీరతోని దీన్ని చక్కగా గార్నిష్ చేసుకున్నాను. మరో పక్క నేను చెప్పినట్లుగానే స్వీట్ చట్నీ. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇందులో ఉన్న మేజర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతపండు, బెల్లం అండ్ ఖర్జూరం ఇలా యాడ్ చేసుకుంటూ జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలా మిక్స్ చేసుకొని ఒక చట్నీ ప్రిపేర్ చేసుకున్నామండి. మనం కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాల్ కచోరీస్ని ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను లైక్ దిస్. సో మన దాల్ కచోరీస్ రెడీ అయిపోయాయి. హాట్గా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. వెస్ట్ బెంగాల్స్ ఫుడ్ స్నాక్ అన్నమాట. సో ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మీరైతే కావలసిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే చూసేయండి. దాల్ కచోరీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి పొరకలు, నిమ్మకాయ పచ్చడి, పచ్చిమిర్చి, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, నూనె, కొత్తిమీర. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని నూనె పోసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, నిమ్మకాయ పచ్చడి, ఉల్లి ఆకులు వేసి వేయించుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, ఉడికించిన శనగపప్పు పొడి కూడా వేసి బాగా కలిపి చివరగా కొత్తిమీర వేసి బాగా వేయించి ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మరో పెద్ద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి అది వేడెక్కే లోపు మైదా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బౌల్లా చేసుకొని ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం తీసుకొని కచోరీలాగా ప్రిపేర్ చేసి
వేడెక్కిన నూనెలో వీటిని వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని స్వీట్ చట్నీ కాంబినేషన్ తో దీన్ని తిన్నట్లయితే ఎంతో టేస్టీ అండ్ ట్యాంగీగా ఉండే దాల్ కచోరీ రెడీ. సో దాల్ కచోరీని టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. హియర్ వి గో ఫర్ ద టేస్టింగ్. నేను చక్కగా స్వీట్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాంతో పాటు టేస్ట్ చేస్తున్నాను. క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంది. నేను చెప్పాను కదా ఇంతకు ముందే మీకు. అండ్ స్వీట్ చట్నీ యాడ్ చేసుకొని తినడం వల్ల ఆ చింతపండు ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది కదండి, ఆ ఫ్లేవర్ కూడా ప్రాపర్గా తెలుస్తుంది. చిన్నపిల్లలు అయితే గంతులు వేసుకుంటూ మరీ తింటారు. ఈ స్నాక్ ఐటమ్ని భలే ఎంజాయ్ చేస్తారు. సో యాజ్ యూజువల్ నేను ఇలా టేస్ట్ చేస్తూనే ఉంటాను. మీరైతే ఇది ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో వ్యూవర్స్, దట్స్ ఆల్ ఫర్ ది డే. రేపు మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి.